హలో గైస్. ఈరోజు ఏమంటే ఇంకా తెలిసిందే కదా, ఫైనల్ ఫేజ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. సుత్తి లేకోకుండా మ్యాటర్ అయితే చెప్పేస్తాననమాట. ఏమంటే అందరికీ తెలిసినదే, మనకి సోమవారమే రావాల్సిన సీట్ అలాట్మెంట్ అయితే డిలే అయిపోయింది. దానికి రీజన్ కూడా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మన ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకొక కేస్ వేసినారనమాట. అంటే వాళ్ళ ముగ్గురు కోసము చూసుకుంటేనా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి ఒక కేసు వేసినారు. అది ఈరోజు ఏమంటారు, హియరింగ్కి వచ్చిందనమాట. ఏమంటే ఇప్పుడు ముందు దీనికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఒక మెయిన్ కేసు రన్ అవుతుంది. అయితే ఈరోజు అంటే వీళ్ళు వేసినారనమాట. ఇది అడ్మిషన్ కేసు అంటారు. ఒక మెయిన్ కేసు రన్ అవుతుండగా దాంట్లో అబ్జెక్షను. సో ఈ టైప్లో ఉంటుందన్నమాట. మధ్యలో వేయడం కేసు అనమాట. ఒకవేళ ఈరోజు కోర్టు ఇచ్చే స్టే బట్టి ఉంటుంది. ఏమంటే ఒకవేళ కోర్టు వాళ్ళు సరే ఆ ముగ్గురిని పట్టించుకోకుండా జరిపినారంటే ఒక 2-3 డేస్లో మనకి సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. లేదు ఆ ముగ్గురికి సపోర్టింగ్గా కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే గిన మొత్తం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం అట్లా జరగకపోవచ్చు, ఈరోజు రావచ్చు. అండ్ నేను ఈరోజు 10 గంటల నుంచి 12 లోపల కోర్టు అయితే జరుగుతుంది అనమాట. దాంట్లో 4th కేసే ఇది, మన టెక్నికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినది. ఆ కేస్ ఆర్డర్ అంటే ఆ కేస్ నెంబర్ అవి చూపించకూడదో తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో అయితే చెప్పలేదు. కానీ ఈరోజు అయితే ఉంది. 12 లోపల మొత్తం క్లియరెన్స్ అయిపోతుంది. మేబీ నాకు తెలిసి ఒక 3 లేకపోతే 4 అంటే సాయంత్రం లోపల అయితే మనకి ఏదో ఒక అప్డేట్ అఫీషియల్గా వెబ్సైట్లో అయితే డిస్ప్లే చేస్తారు. అంటే అంటే ఏం కోర్టు ఆర్డర్ చెప్తారో చెప్పారో తెలియదు. ఒకవేళ కోర్టు ఈ అంటే ఈ ఎంసెట్ వాళ్ళకి అనుకూలంగా వచ్చింటే 2-3 డేస్లో రిజల్ట్ వస్తాయని, లేకపోతే ఇంకా డిలే అవుతుందని. సో నేను కూడా లైవ్ చూస్తాను కోర్టువి కేసెస్వి. తర్వాత నేను అంటే ఆ కేసు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని ఇమీడియట్గా అప్డేట్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.